ఓకే, మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఓకే, ఒక్క కులం వర్గీకరణ అడ్డు తగలకపోతే ఇంతకాలం ఎందుకుంటాం? కానీ ఇక్కడ కామెంట్ సెక్షన్లో ఒకరు రాశారు, బీసీలను గుడిలోకి రాణిస్తారు, అందుకని బీసీ వర్గీకరణ చేశారు. మాలా మాదిగా ఇద్దరిని గుడిలోకి రానివ్వరు, మాలా మాదిగా ఇద్దరిని సమానం, అందుకని వర్గీకరణ అవసరం లేదంటున్నారు వాళ్ళు. నేనంటే సమాజం దృష్టిలో మాలామాదిగల్ని ఊరికి దూరంగా పెడతారు. మమ్మల్ని సమానంగా చూస్తే మాకు పిల్లలు ఇస్తారా? మీ ఊర్లలో చెప్పరాదు మరి అది ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తారు? మాల పల్లెల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు మాల పల్లెలకు సంబంధం కారణంగా పెళ్లి చేసుకుంటారు, మాదిగ పల్లెల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు మాదిగ పల్లెలకి పెళ్లి చేసుకుంటారు. అంతేనా కాదా? పిల్లని ఏమనండి, మీ ఊర్లో అన్ని సంబంధాలు మాదిగలతో పెట్టుకోండి, అక్కడ మీరు బాగానే ఉండండి, మాకు అభ్యంతరం లేదు. ఎందుకు ఈ కథలు చెప్పేది? కానీ మాల మాది కంటే ఇంకా వెనుకబడిపోయిన ఉపకులాలు చాలా ఉన్నాయి. దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మీరు అన్న ఇప్పుడు రెల్లి కులం అత్యంత వెనుకబడిందంటే రెల్లి కులమే కదా. అవును, అటు ఇప్పుడు ఆ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడ్డ కులాల్లో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రెల్లి, పైడి, ప్యాకి అని ఒక వర్గం ఉంటుంది. అది ఇప్పటికీ పారిశుద్ధ్యం పని చేసుకుంటూ అక్కడ ఉంటారు. వాళ్ళకు న్యాయం జరగాలనే ఉద్యమంలో మేము కూడా అండగా నిలబడ్డాం. సేమ్ టైం ఇప్పుడు నేను ఒక మాట కోరుతున్నా, మాలల వాటకే, మాలల జనాభాకు అనుగుణంగానే వాళ్ళ వాటకు ఒప్పుకోవాలి. మాదిగల జనాభా ఎంతో మాదిగల జనాభాకు అనుగుణంగానే అంకించాలి. మాదిగలు ఇంకొకరు అవకాశాలు దోచుకోవద్దు, సేమ్ టైం మాదిగల అవకాశాలు ఒకరు దోచుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, ఎవరికన్నా అన్యాయం జరుగుతుందేమో? నేను నా జనాభా 9 అనుకో, 9% అనుకో, నేను 10 కోరుకుంటే ఇంకొక ఉప్పు కులాందో ఇంకో కులాందో నేను దోచుకున్నట్టు అవుతుంది. ఓకే, నాకు 8 వస్తే నా కులం దోపిడి గురి అన్నట్టు అవుతుంది. నేను మాదిగల గురించి మాట్లాడుతున్నది ఏంటంటే, మా జనాభా ఎంతో మా వాటకు అంతే రావాలి. ఇక ఉపకులాల జనాభా ఎంత ఉంటుందో వాళ్ళందరికీ కలిపి వాళ్ళ వాట వాళ్ళకి ఇవ్వాలి.